వీడితో నాకు లవ్వేంటి? రే, అసలు నా సైకిల్ ఎందుకురా దొంగతనం చేసినావు? వసే, రోడ్డు మీద సైకిల్కి లాక్ వేయకుండా ఎక్కడ తిరగడానికి వెళ్ళావే? నేను కాబట్టి పిల్లలకి సైకిల్ నేర్పించాను. ఇంకొకడైతేనా పాటలుగా తీసి అమ్మేసేవాడు. అసలు నువ్వు నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తించల్లుకోవాలే. నిన్ను పోలీసులకు పట్టించకుండా ఉన్నందుకు నా ఫోటోని నువ్వే దేవుడి గదిలో పెట్టుకుని పూజించాలరా. సిస్టర్, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. ఇదిగోండి, కీ తీసుకోండి. రే, నిన్ను ఊరికి వదిలిపెట్టను రా. నాకు తెలిసి నువ్వు నన్ను వదిలిపెట్టవని. నాతో గొడవ పడ్డం, తిట్టించుకోవడం, నాతో సరసలాడడం నీకు బాగా ఇష్టమే. నీతోనా? నిన్ను చూస్తేనే ఒంటి మీద తేళ్ల జర్రలు పాకినట్టుంటుందిరా. నిన్ను చూస్తే రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. మరి నాకు కంపరంగానే ఉంటుంది. ఏయ్, మీ ఇల్లిటే, ఇది మాది. కొంపదీసి ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నావా ఏంటి? నీకోసం కాదురా, ఇదిగో ఈ కవర్ కోసం. నా కమ్మ నాకు ఇయ్యకపోతే ఈ గ్యారేజ్ అమ్మడం ఖాయం. ఇదే నా సవాల్. పోవే. నీ పుచ్చకాయ మోహందన చెప్తారని సంగతి. వెళ్ళవే. అభిని చూస్తుంటే త్వరలోనే లవ్ సాంగ్లు పాడుకునేలాగే ఉన్నాడు. ఓయ్, వాళ్ళకే కాదురా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రేయ్, నువ్వు కూడా ఏంట్రా? కట్టమనేని అఖిలాండేశ్వరి గారు ఈ సంవత్సరం చారిటీలకు 10 కోట్ల రూపాయలు ప్రకటించారు. అమ్మగారి చెయ్యి చాలా పెద్దది. అడిగిన దానికన్నా అవసరం తెలుసుకునివ్వడంలో ఆమె తర్వాతే ఎవరైనా. నేను వెతుకుతున్న మనిషి ఎదురయ్యాడని సంతోషించే లోపే నిరాశకు గురయ్యాను. ఏం పర్వాలేదు, మీకు చెక్ రాస్తాను. ఎం గణేశన్ రాయండమ్మా. అలాగే 25 లక్షలు రాస్తున్నాను. యావయ్యా, క్యారెట్ వేపుడు చేస్తున్నా, సరేనా? ఏదో ఒకటి చెయ్యవే. ఎందుకని? న్యూస్ చూస్తున్నావా? చూడు. ఏంటో సరసు, ఎప్పుడు టమాటాలు, వంకాయలు, బెండకాయలేనా? ఎంచక్క నాటుకోడి పులుసు చేయరాదు? అసలే రేపు మొబ్బ పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందాన్ని. ఉన్న కొన్ని రోజులైనా ప్రేమగా చూసుకోవే. చూడు ఎంత బక్కగా ఉన్నాను. ఏం మాట్లాడవండి సరసు. మళ్ళీ నా కొండ పెట్టే అదృష్టం నీకుండదు, చెప్తున్నా. నీ ఇష్టం. ఇప్పటికే నేను ఇంట్లో నుంచి పంపించడానికి తల ప్రాణం తోకకొస్తుంది. ఇంకా బాగా మెక్కి లావైతే వచ్చే పెళ్లి కొడుకు నీ నడుముకి వడ్డేనం అడుగుతాడు. నేను మీ నాన్న ఏ బ్యాంకుకో కన్నం వెయ్యాలి. ఏమయ్యా, నువ్వు వెళ్ళి ఏదో ఒక ఏపుడు తెచ్చుకోపో. ఇప్పుడే కదా క్యారెట్ వేపుడు చేస్తానన్నావు. ఇప్పుడే నీ కూతురు గ్రైండర్ లేచింది కదా, ఇంకేం చేస్తాం? చూసినవా గాని ఎంత మాట అందో. అనక ముద్దు పెట్టుకుంటారా నీ చేష్టలకి? జరుగు. ఇంట్లో అమ్మకు సాయం చేద్దామన్న ధ్యాసే లేదు. శనివారం పూట నాటుకోడు కావాలంట. కోలు తిని పనికి నీ ఒళ్ళు అంగుతలేదే. లే, కనీసం ఏనాడన్నా ఇంట్లో కసి ఉడ్చినవా? ఇవన్నీ చేసి మంచం మీద తెచ్చిపెట్టడానికి మీ తాత మీ నాన్న ఏమన్నా అశోక చక్రవర్తులు అనుకున్నావా? తాత నాయనని ఏమనుకో. నిన్నిట్లా పెంచినందుకు అంటానే. గని న్యూసే కాదు, అప్పుడప్పుడు మీ ఆవిడనే మాటలు కూడా విను. మీ నాన్నని అనరాని మాటలంటుంది చూడు. ఏంటే పుల్లలు పెడుతున్నావా? చెప్తే భయపడతానా ఏంది? సరసు, ఏందే ఇది? చిన్నపిల్ల వదిలే. ఎంత అలసిపోయి వచ్చిందో నా బిడ్డ. ఎక్కడ మరి ఎలగబెట్టేది కలెక్టర్ ఉద్యోగం. సంతకాలు పెట్టి అలసిపోయింది కదా. కలెక్టర్ కూర్చొని సంతకాలు పెడతారేమో. చదవడానికి మేమెంత కష్టపడాలో తెలుసా? క్లాస్ లో బుక్స్ లో రాయాలి, ల్యాబ్స్ లో రికార్డ్స్ లో రాయాలి, ఇంటికొచ్చి చదవాలి, మళ్ళీ ఎగ్జామ్స్ లో రాయాలి. 10 మంది సార్లు చెప్పినవి ఒక్కరే నేర్చుకోవాలంటే ఎంత కష్టం. అయినా గాని ఏ రోజైనా స్కూల్ కి పోతే కదా తెలిసేది నీకు. అవునే,
నేను ఇవన్నీ చేయలేదు, స్కూల్కు వెళ్ళలేదు. నువ్వు ఇవన్నీ చేసావు కదా, మరే సంవత్సరం అన్నా అన్ని పాస్ అయినవా? వేలకు వేలు తగలబెట్టడం తప్ప. ఏందే సౌందర్య, టాపిక్ చదువు మీదకి పోతుంది. అబ్బా గని, బాగా తలనొప్పి వస్తుంది. అవునా బిడ్డా? చదువు పేరు చెప్పగానే ఏళ్ళని రోగాలన్నీ వస్తాయి దీనికి. గని, కాఫీ తెమ్మనవా? తల పగిలిపోతుంది. ఇంట్లో పాలు లేవు, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. నేను పొద్దున్నే చూసిన. అబద్ధాలు చెప్తుంది. ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఏమున్నాయా అవి తినేసి యాడ బలాదురుగా తిరిగేద్దామా అని చూస్తుంటావు. అబ్బా గని, నువ్వు ఉండమ్మా. సర్లేవే, నువ్వు వెళ్ళి నాకు కూడా కాపీ తీసుకురాబో. ఎప్పుడు ఈ న్యూస్ అయినా గానీ జీ తెలుగులో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి. పెట్టు. అప్పుడప్పుడు న్యూస్ కూడా చూడాలి బిడ్డా. అవును, ఈ కవర్ ఏంది బిడ్డా? అయ్యా, చెప్పడం మర్చిపోయినా. ఈ రోజు ఏమైందో తెలుసా? ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు రోడ్డు మీద కార్లు స్పృహ తప్పి పడిపోయినరు. నేను చూశాను. వెంటనే టాబ్లెట్ కూడా తెచ్చిచ్చిన. పాపం, వాళ్ళ పెద్ద కొడుకు, కోడలు, మనవడు చనిపోయినరంట. వాళ్ళని తలుసుకుంటూ అట్లా బతికేస్తుంది. ప్రాణమంతా ఆళ్ల మీదే ఉందనుకో. నువ్వు అఖిలాండేశ్వరి గారితో మాట్లాడినావా? అవును. అవును, నేను చూసిందా? ఒక దొంగ సచ్చినోడు నా మొహానికి రంగు ఊసిండు. ఇక ఆమెకి నా మొహాన్ని ఎలా చూపించగలను? అందుకే స్కార్ఫ్ లో గుడ్డ కట్టుకున్నాను. ఆవిడ పాపం చాలా మంచిది కదయ్యా. అందుకే ఇంటి వరకు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చిన. నువ్వు వాళ్ళ ఇంటికి కూడా పోయినవా? అవునయ్యా. వదిలిపెట్టి వస్తుంటే లోపలికి పిలిచి ఇగో ఈ చీరని సారిలా ఇచ్చిండ్రు. ఏ ఇంటికైతే నువ్వు వెళ్ళకూడదనుకున్నానో అదే జరుగుతుంది. ఆవిడ చాలా మంచిదయ్యా. అంత మంచి తులసీవనం లాంటి ఇంట్లో ఆమె మనవడు, మనవరాలు తాటి చెట్టంతలా భవాని అనే గంజాయి మొక్కలున్నారు. తీసుకో అయ్యా. అబ్బా సరసు, కాఫీ సూపర్ ఉంది. ఓ అన్నట్టు మర్చిపోయిన సరసు, చూసినావు సరసు, ఇలాంటి చీర ఎప్పుడైనా కొనిపించినావు నువ్వు? లే, నీ కూతురు గొప్పతనం, మంచితనం గురించి నీకు తెలియదులే. ఆ అఖిలాండేశ్వరి గారికి తెలుసు. అందుకే ఇంత మంచి చీర ఇచ్చిండ్రు. పాపం, నీ గురించి పూర్తిగా తెలిసి ఉండదే. నన్నెవరైనా పొగిడితే మీ ఆవిడకి కుళ్ళుగని. అయ్యో అన్నట్టు మర్చిపోయినా, మన ముగ్గురిని వచ్చే పండక్కి భోజనానికి రమ్మని మరీ మరీ పిలిచిండ్రు. చల్లారిపోతుంది, కాఫీ తాగయ్యా. వద్దు సరసు, నువ్వు తాగే. హలో సార్, నేను గణేష్ని మాట్లాడుతున్నాను సార్. గణేష్, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వే కాల్ చేశావు. దేని గురించి సార్? అదేనయ్యా, మన వెల్ఫేర్ అసోసియేషన్ పనులు ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని బాస్ కాల్ చేశారు. అదే చెప్దామని. సార్, అది నాకు ట్రాన్స్ఫర్ కావాలి సార్. అదేంటయ్యా ఉన్నట్టుండి? సార్, చిన్న పర్సనల్ ప్రాబ్లం సార్. వేరే స్టేట్ అయినా పర్వాలేదు, శాలరీ తక్కువైనా పర్వాలేదు సార్. ఈ టైంలో ట్రాన్స్ఫర్ కష్టం గానీ వర్క్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా పంపిస్తావు అనుకున్నావు? సార్, చెప్పాను కదా సార్, పర్సనల్ ప్రాబ్లం అని. సర్లే, మండే ఆఫీస్కి రా, మాట్లాడదాం. సార్ మాట్లాడడం కాదు సార్, తప్పకుండా చూడండి సార్. సరే, మండే చూద్దాం. నువ్వైతే ఆఫీస్కి రా. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడే ఉంటే ఏ క్షణాన ఏమవుతుందో, ఆ కుటుంబానికి నువ్వెక్కడ దగ్గరవుతావో అని భయంగా ఉంది తల్లి.
మీరీ కుటుంబానికి దూరమయ్యి ఇక్కడ నవ్వుల వెలుగుల్ని మీతో తీసుకెళ్లిపోయి ఈ ఇంటిని కటిక చీకటిని చేసేశారు. మనసారా నవ్వి స్వచ్ఛమైన ప్రేమను చూసి 25 ఏళ్లవుతుంది. మళ్ళీ మిమ్మల్ని చూడగలనా? ఈ ఇంటికి ఆ రోజులు వస్తాయా? వస్తాయా? అక్క ప్రేమకు బానిస. ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు వెన్నపూసలా కరిగిపోతుంది. రేపు మదర్స్ డే కదా, గ్రానీ దగ్గరకు వెళ్ళి అమ్మ వాళ్ళకి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి అని అడగండి. అమ్మ ప్రేమ గురించి అడగండి బడ్డీస్. థ్యాంక్ యూ భవానీ. గ్రానీ, సారీ గ్రానీ. ఎందుకు సారీ? చేసిన తప్పులకా, చెయ్యబోయే తప్పులకా? గ్రానీ, నువ్వు నాతో గొడవలు పడొద్దని చెప్పాక నేను నిజంగా గొడవలు పడలేదు గ్రానీ. సారీ గ్రానీ. ఈ మాట మీ నాన్న వాళ్ళు నాకు చెప్పాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు క్రిష్. వాళ్ళని నేనే పెంచాను. నిన్నో చిన్నప్పటి నుంచి నేనే పెంచుతున్నాను. కానీ నువ్విలా పదే పదే సారీ చెప్పే పొజిషన్లో ఉన్నావు. అదే నాకు బాధ అనిపిస్తోంది. అక్క, తెలిసి తెలియని వయసు, మాటపడని ఆవేశంతో ఏవో చిన్న చిన్న గొడవలు. వాళ్ళు నీ ప్రేమను భరించగలరు గాని నీ కోపాన్ని తట్టుకోలేరక్కా. వాళ్ళు నిన్నేదో అడగాలని వచ్చారక్కా. ఏంటది? గ్రానీ, రేపు మదర్స్ డే. రేపు మామ్ వాళ్ళని విష్ చేయాలి. అసలు ఏమిస్తే మామ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు? మేము అమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది తక్కువ. మాకు తెలిసిన అమ్మవి నువ్వే కదా గ్రానీ. అవును గ్రానీ, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అమ్మ వాళ్ళని చూడ్డానికి వెళ్ళొస్తాం. మేం వచ్చాక ఎలా ఉంటుందో వాళ్ళకి. అందుకే మా గుర్తుగా మంచి గిఫ్ట్స్ ఇద్దామనుకుంటున్నాం. అమ్మ గొప్పతనం గురించి మీ మాటగా వినాలనుంది. చెప్పు గ్రానీ. చెప్పు గ్రానీ.
తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్తైనా అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం అర్థమైంది గ్రాని. అమ్మంటే ఇన్ని రోజులు నీలో మేము చూసిన ప్రేమే అన్నమాట. అమ్మంటే త్యాగానికి ప్రతిరూపం కూడా. ప్రేమకి త్యాగానికి ప్రతిరూపం నా పెద్ద కొడుకు పెద్ద కోడలు. మంటల్లోకి వెళితే కాలిపోతామని తెలిసి కూడా కన్నబిడ్డ కంటే ప్రాణాలు ముఖ్యం కాదు అని మంటల్లోకి నా కళ్ళ ముందే కంట్రోల్